హలో ఆల్. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈ అలవాట్లు చాలా మందికి ఉన్నాయి. సో ఈ అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి నుండి బయటపడడం ఎలా, ఇవి బయటపడకుండా ఇవే అలవాట్లు కంటిన్యూ అయితే వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. మద్యపానం, ధూమపానానికి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు ఏమున్నాయి, ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే నష్టాల గురించి కూడా తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో డాక్టర్. థ్యాంక్ యూ. మద్యపానం, ధూమపానం అంటే కొంచెం యంగ్స్టర్స్ నుంచే డ్రింకింగ్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్ పెరిగిపోతుంది. అండ్ కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ కూడా ఈ హ్యాబిట్ని మానుకోలేకపోతున్నారు. సో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీటి వల్ల? మనం ఎక్కడ టీవీలో కూడా ఏ సినిమా చూసినా, బయట టీవీ సినిమా చూసినా కానీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్, క్యాన్సర్ కారకం. ఇంకేం చెప్పాలి. ఇంకా అది విన్నాక, అది చూశాక కూడా జనాలు తాగుతున్నారు, స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, డ్రగ్స్ కూడా అడిక్ట్ అవుతున్నారంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే, సీరియస్గా చెప్పాలంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఎవరు తాగమన్నారు, ఎవరు డ్రింక్ చేయమన్నారు, ఎవరు స్మోక్ చేయమన్నారు, ఎవరు డ్రగ్స్ తీసుకోమన్నారు? వాళ్ళే చేతులారా చేసుకుంటున్నారు. అంటే 100 ఏళ్ల జీవితాన్ని వాళ్ళు 10 ఏళ్లకో 20 ఏళ్లకో అయిపోయేలా చేసేసుకుంటున్నారు. సో అందుచేత ఏంటంటే మోస్ట్ డేంజరస్ ఈ ఇబ్బందులు ఏమన్నాయి సొసైటీలో అంటే, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు. పాత రోజుల్లో డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ చేస్తే దొంగచాటుగా చేసేవాళ్ళు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, పక్కన వాళ్ళకి తెలియకుండా, పక్కన వాళ్ళు వచ్చి మీ అబ్బాయి అక్కడ స్మోక్ చేస్తున్నాడని చెప్తే ఇంట్లో వాళ్ళు వాయించి పడేసేవాళ్ళు. అసలు మామూలుగా ఉండేది కాదు సీన్, అంత భయంకరంగా ఉండేది ఇంట్లో పరిస్థితి. ఇప్పుడు పిల్లలు తాగుతున్నారనే పేరెంట్స్ ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఎప్పటి నుంచో తాగుతున్నారు కదా. సో ఇద్దరు కలిసి కూడా తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు. తండ్రి కొడుకులు కూర్చుని తాగేవాళ్ళు కూడా, అమ్మాయిలు కూడా తాగుతున్నారు. కాబట్టి అందరు కూర్చుని ఫ్యామిలీలో చక్కగా కూల్ డ్రింక్ తాగుతున్నంత ఆనందంగా తాగేస్తున్న ఫ్యామిలీస్ బోల్డ్. లేటెస్ట్ కల్చర్ అనమాట అది. మనం వెనకబడిపోయామేమో మరి, వాటికన్నిటి దూరంగా ఉండడం వల్ల మనం వెనకబడిపోయిన వాళ్ళం అయిపోయాం. ఇంకోటి ఏంటంటే, పాత రోజుల్లో ఇందాక అనుకున్నట్టు ఎక్కడో మూలలో కూర్చుని తాగేవాళ్ళు. ఇప్పుడే నేను 25 years బ్యాక్ ఒక మాస్టర్ని కలవడానికి వెళ్తే హాల్లో ఇద్దరు, ఆయన ఫ్రెండ్ కూర్చున్నారు, డ్రింక్ చేస్తున్నాను. నేను కూల్ డ్రింక్ అనుకున్నాను. నాకు అసలు తెలియదు అలా ఇంట్లో కూర్చుని హాల్లో కూర్చుని తాగే కల్చర్ మనకు వచ్చిందని తెలియదు అనమాట. సో నాకు కొంచెం మాట తడబడుతున్నట్టు తేడా అనిపించి నేను లోపలికి వెళ్ళి కూర్చుంటానండి అని లోపలికి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాను, ఆంటీ దగ్గరికి వెళ్ళి. తర్వాత అర్థమైంది ఇంకా అసలు చాలా రోజులు చాలా బాధపడిపోయాను. మాకు పాఠాలు చెప్పిన మాస్టర్ అనమాట. మాస్టర్ ఏంటి అలా హాల్లో కూర్చుని తాగుతున్నారు, అసలు తాగడమే తప్పు కదా, ఆయన ఏంటి ఇలా చేస్తున్నారు అని. అంటే మాకు మంచి మాస్టర్ అనమాట ఆయన అప్పట్లో. సో ఇప్పటికీ మర్చిపోలేకపోయాను. సో ఇప్పుడు అంతకన్నా భయంకరమైన దరిద్రమైన పరిస్థితుల్లో మన కుటుంబాలు ఉన్నాయి, మన పిల్లలు అలాగే ఉన్నారు. సో అందుచేత ఏంటంటే ఎవరికి వాళ్ళే చేతులారా పాడు చేసుకుంటున్నారు. మీరు ఏ వ్యాధి అయినా చూడండి, ఇప్పుడు వచ్చే వ్యాధులు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, సోరియాసిస్ కానీ, ఎటువంటి ఈవెన్ ల్యూకోడర్మా కానీ, వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. ఇవి రెండింటి వలన. ఇంకా ఇప్పుడు డ్రగ్స్ వచ్చేసాక ఇంకా పూర్తిగా మనమే పాడు చేసుకుంటున్నాం. సో ఏ వ్యాధికైనా మూల కారణం ఈ డ్రగ్స్, డ్రింకింగ్, స్మోకింగ్ అనమాట. దాంతోపాటు స్ట్రెస్. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఏదో తెలియని స్ట్రెస్ ఉండటం వల్ల తాగుతారేమో అనుకుంటాను నేను పాత రోజుల్లో అయితే చాలా స్ట్రైట్గా మాట్లాడేదాన్ని. అంటే ఇప్పుడు తగ్గించేసాను, ఎందుకంటే ప్రపంచం అంతా నాకు యాంటీగా తయారైపోయింది. ఎవరు చూసినా తాగుతున్నారు, ఎవరు చూసినా ఇచ్చేస్తున్నారు, ఎవరిని కరెక్ట్ చేయగలం. పాత రోజుల్లో అయితే అడిగాను, సరే మీరు తాగుతున్నారు, మీకు ఏదో స్ట్రెస్ ఉంది లేకపోతే ఇబ్బందులు ఉన్నాయని తాగుతున్నారు, మరి లేడీస్కి ఉంటాయి కదా, లేడీస్ ఏం చేయాలి అని అడిగేదాన్ని నేను. అంటే చిన్నప్పుడు అడిగితే వాళ్ళకి నోటి మాట వచ్చేది కదా. చాలామంది నేను అలా అడిగాక మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో. ఎందుకంటే మరి మగవాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉందో ఆడవాళ్ళకి డబుల్ ఉంటుంది కదా, న్యాచురల్గా ఇంకా బోల్డ్ స్ట్రెస్ ఉంటుంది. సో మరి వాళ్ళు ఏం చేయాలి? తాగాలా, తినాలా, ఏం చేయాలి, ఏం తాగాలి, స్మోక్ చేయాలా, డ్రింక్ చేయాలా, ఏం చేయాలి? సో అది అడిగేసరికి చాలామంది రియలైజ్ అయ్యి ఇంత చిన్నమ్మాయి ఇలా అడిగిందని చెప్పేసి పాపం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా చుట్టాల్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆ రోజుల్లో అలా ఉండేవాళ్ళు, ఇప్పుడైతే ఎవ్వరు కేర్ చేయరు. సో ఏంటంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఎంత మనీ వేస్ట్ అయిపోతుందంటే అసలు మామూలు మనీ కాదు. ఎంత డబ్బు అంటే అసలు మంచినీళ్ళు కూడా దొరకని చోట ఇవన్నీ దొరుకుతున్నాయి. సో అప్పుడేదో రాత్రిపూట చీకట్లో దొంగచాటుగా తాగేవాళ్ళు, ఏదో చిన్న బాటిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు, ఏదో చేసేవాళ్ళు.
ఇప్పుడైతే పబ్లిక్ తెల్లవారుజామున దగ్గర నుంచి చక్కగా ఒక షాపింగ్ మాల్ లాంటి చోట్ల బ్రహ్మాండమైన వెరైటీస్ బ్రాండెడ్ అసలు కార్లో వెళ్తుంటే షాప్స్ కొత్తగా చూస్తుంటే ఏంటి ఇది వైన్ షాపా ఇంత బాగా పెట్టారు, ఏదో బట్టల షాప్ లాగా అంత గ్రాండ్గా పెట్టారు అసలు. అంటే ఈ సమాజం ఎటు వెళ్తుంది అని నాకు చాలా అసలు నేను కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చోవడం అంత బెస్ట్ ఉండదేమో. ఏది చూసినా నేను చాలా ఎఫెక్ట్ అయిపోయి చాలా బాధపడిపోతాను. సమాజం ఎలా అయిపోతుంది, ఎలా కాపాడాలి, పిల్లలందరూ ఏమైపోతారు అని. అందులో మనకన్నా కూడా పాపం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో అయితే అసలు తాగేసేసి ఇంటికి పైసా ఇవ్వడు, డబ్బులు ఇమ్మని పని వాళ్ళు ఆడవాళ్ళ దగ్గర నుంచి లాగేసుకెళ్ళిపోతుంటారు. హింస భయంకరంగా ఉంటుంది వాళ్ళ జీవితాలు. అసలు నిజంగా అంత హింసని మనం చేతులారా కేవలం డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ వల్లనే కదా. సో అవి మానడానికి ఆయుర్వేదిక్ లైన్స్లో కూడా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మంచి మంచి చికిత్సా విధానాలు ఉన్నాయి. దానికి సపరేట్గా ఒక సెంటర్స్ కూడా ఉన్నాయి, రీహాబిలిటేషన్ సెంటర్స్ లాంటివి ఉన్నాయి. సో అలాంటివన్నీ నిజంగా మానాలనుకుంటే అదొక పద్ధతి. లేదా వాళ్ళకి తెలియకుండా కూడా మనం వాళ్ళకి ఫుడ్లో కొన్ని రకాల మెడిసిన్స్ కలిపేసి అవేమి స్మెల్ అవేమి ఉండవు, సో అలా కలిపేసేసైనా ఇవ్వచ్చు. సో ఎవరైనా సరే అసలు ఏం అలవాట్లు లేని ఒక మంచి మనిషి అంటే మనం ఇచ్చే గౌరవం వేరు. తాగుపోతాడు, తిరిగిపోతాడు, డ్రింకింగ్ స్మోకింగ్ ఇలా అనేసరికి అసలు వాళ్ళ సమాజంలో మనుషుల కిందే మనం లెక్క కట్టాం. సో సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉండాలంటే డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అన్నీ మానేసుకుని మంచి లైఫ్ని, ఆరోగ్యమైన జీవితం, కుటుంబానికి మంచి భరోసా ఇచ్చేలాగా కుటుంబ సంరక్షణ చేసుకుంటూ కుటుంబంతో ఆనందాన్ని మనకి అల్టిమేట్గా ఏంటంటే మన కుటుంబమే మనకి మెయిన్ సెక్యూరిటీ. కాబట్టి ఎవరి కుటుంబం వాళ్ళకి బాగుండేలాగా వీళ్ళు మానితేనే వాళ్ళు బాగుంటారు. వీళ్ళు ఇలా ఇష్టం వచ్చినట్టు తాగేసి పడుకుని దొరిలేసి కేకలేస్తుంటే ఇంట్లో వాళ్ళకి చాలా కష్టం కదా, టార్చర్ అనమాట, మామూలు టార్చర్ కాదు. సో మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా స్మోకింగ్ డ్రింకింగ్ మానేయడం చాలా మంచిది. ఇంజీరియస్ అని నేను మోస్ట్ ఇంజీరియస్ టు హెల్త్ అండ్ 100% క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు వస్తున్న ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అన్నీ కూడా ఈ డ్రింకింగ్ వలన స్మోకింగ్ వలన మల్టిప్లై అయిపోతున్నాయి. అందుకని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే, కుటుంబాన్ని కాపాడుకోవాలంటే మానడం ఒక్కటే శరణ్యం. ఒకవేళ అలవాటు లేని వాళ్ళు అటువైపు పొరపాటును కూడా ఆ అలవాట్లకి వెళ్లకుండా ఉండడం అనేది చాలా మంచి విషయం. అలాంటి వాళ్ళు ఉంటే నేను మనస్ఫూర్తిగా వాళ్ళని బ్లెస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మంచి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు అండ్ ఆయుర్వేదిక్లో కూడా దీనికి మెడిసిన్ ఉందని మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూశారు కదా, స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఫ్యూచర్లో ఎదురవుతాయో. సో ఇవి డాక్టర్ నుంచి ఉన్న టిప్స్. ఆయుర్వేదిక్లో కూడా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్కి సంబంధించి మెడిసిన్ ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పటి వరకు మనం చూసాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 10 TV.